ప్రశ్న రావణ ఉన్నాడు. హిందూ మతాన్ని బూతులు తిట్టి శ్రీరామచంద్రుడిని అలాగే సీతామాతని అఘోరపరిచి నానా మాటలు మాట్లాడాడు. ఏది ప్రశ్న రావణ్. ఆ ప్రశ్న రావణ్ని వీళ్ళు వెనకొచ్చుకొస్తారు. కాసేపు మావాడే అంటాడు, మా పార్టీ వాడు అంటాడు. మళ్ళీ కేసు ఏదో ఉపా చట్టం దాని మీద కేసు ఫైల్ చేస్తే అసలు ఉపమా చట్టం అంటారు. అంటే ఆ చట్టం పేరు కూడా తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు. అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అసలు విధి విధానాలు తెలియదు. కాసేపు మావాడు అంటాడు, అసలు వాళ్ళకి మాకు సంబంధం లేదంటారు. అంటే రాంబాబు గారు కూడా అదే అంటున్నారు, ఆయనకే సపోర్ట్ చేస్తూ ఉంటారు. అంటే మీకు హిందూ దేవుళ్ళు అంటే మీకు పడదా, హిందువులు అంటే మీకు పడదా చెప్పండి. మీకు అది మీకు కాన్సెప్ట్ మీరు అదే అయితే చెప్పండి. రేపు ఓట్లో కట్టాలి రండి, మేనిఫెస్టోలో పెట్టరండి. మాకు హిందువులతో పని లేదు, హిందువుల దేవులతో పని లేదు అని చెప్పేసి మీరు మేనిఫెస్టో పెట్టరండి. మీకు ఏ స్టాండో తెలియదు. ఏ స్టాండ్ లేకుండా మీరు 3 రాజధానులు అది అని చెప్పి చండాలంగా మాట్లాడతారు. కాబట్టి మీరు అంతేకండి.